న్యూస్ తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ మంగళవారం హైకోర్టులో సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనున్నారు. ఇక విచారణలో సిఐడి ఏం తేల్చింది, నివేదికలో ఏముంది, నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్య ఎలా ఉంటాయి, వాటి పర్యావసానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2023 ఏప్రిల్లో పరకామణిలో హుండీ లెక్కింపు సమయంలో పెద్ద జియంగార్ మఠం గుమ్మస్తా కోయంబత్తూర్ రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు. ఈ కేసులో రవికుమార్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు హడావిడిగా లోక్ అదాలత్లు రాజీ చేసుకున్నారు. ఇక రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పరకామణి చోరీ కేసును హడావుడిగా మూసివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతికి చెందిన జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో ఈ ఏడాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ టీటీడీ కార్యాలయాల్లోని సంబంధిత కేసు ఫైళ్లను రికార్డులను స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేయాలంటూ సిఐడిని ఆదేశించింది. ఇక సిఐడి చీఫ్ స్వయంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపి డిసెంబర్ 2వ తేదీన నివేదిక అందజేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అనూహ్యంగా రెండోసారి విచారణకు బయలుదేరి వస్తూ గత నెల 14వ తేదీన అనంతపురం జిల్లా పరిధిలో రైలు పట్టాల పక్కన ఫిర్యాదుదారు సతీష్ కుమార్ తీవ్ర గాయాలతో శవమై కనిపించారు. ఇక పోలీసులు హత్య కేసుగా దీనిని విచారిస్తున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది. ఇక నవంబర్ 21న తిరిగి విచారణ మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారించారు. ప్రస్తుతం హైకోర్టు గడువు మేరకు సిఐడి విచారణ ముగిసింది. ఈ రోజు కోర్టులో ఆ విచారణ నివేదికను సిఐడి అధికారులు అందించనున్నారు. ఇప్పుడు ఆ నివేదికలోని విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని విషయాలను మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో ఆ కేసుకు సంబంధించి సిఐడి విచారణ ముగిసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఈ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదికను ఈరోజు సమర్పించబోతా ఉన్నారు. విచారణలో సిఐడి అసలు ఏమి తేల్చింది, నివేదికలో ఏముంది, నివేదిక పరిశీలించిన తర్వాత హైకోర్టు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతామనే దాని మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్లో పరకామణిలో ఈ హుండీ లెక్కింపు సమయంలో పెద్ద జియంగార్ మఠం గుమస్తా కోయంబత్తూర్ రవికుమార్ అనే అతను అమెరికన్ డాలర్లను దొంగలించి పట్టుబట్టడం జరిగింది. ఈ కేసులో
రవికుమార్ మీద క్రిమినల్ కేసును కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత లోక్ అదాలత్ లో దాన్ని రాజీ చేసుకోవడం జరిగింది. రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆయన యొక్క ఆస్తులు మొత్తం కూడా రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఒక భారీ కుట్ర జరిగిందన్నటువంటి ఆరోపణలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే పరకామణి చోరీ కేసును హడావుడిగా క్లోజ్ చేస్తూ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవటం మీద విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతికి చెందినటువంటి జర్నలిస్ట్ గా ఉన్నటువంటి మాచర్ల శ్రీనివాసు హైకోర్టులో ఈ సంవత్సరం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద హైకోర్టు స్పందిస్తూ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే టీటీడీ కార్యాలయానికి సంబంధిత కేసు ఫైళ్లను రికార్డులను స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేయాలని కూడా సిఐడిని ఆదేశించడం జరిగింది. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి ఐఎన్ఆర్ స్వయంగా రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకుని హైకోర్టుకు అందజేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 27న హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ సిఐడి చీఫ్ స్వయంగా ఈ వ్యవహారం మీద విచారణ జరిపి డిసెంబర్ 2వ తేదీన నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 4వ తేదీన ఐఎన్ఆర్ తిరుపతి చేరుకొని అక్కడ సిఐడి ఎస్పీ గంగాధర్, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బందితో అదనంగా టెక్నికల్ టీమును అలాగే ఫోరెన్సిక్స్ టీము, లీగల్ టీమ్స్ వంటి టెక్నికల్ అధికారులతో కలిసి ఒక టీంని ఏర్పాటు చేసి దాదాపుగా 25 రోజుల పాటు దీని మీద ఈ పరకామణి చోరీ వ్యవహారం మీద విచారణ చేపట్టడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో రవికుమారు, ఆయన కుటుంబ సభ్యులను అలాగే బినామీలుగా అనుమానిస్తున్న వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించారు. పరకామణి చోరీ జరిగిన సందర్భంలో ఆ కేసు లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసినటువంటి అప్పటి టీటీడీ అలాగే విజిలెన్స్ పోలీస్ అధికారులను ఉద్యోగులను కూడా ఈ మొత్తం విచారణలో భాగంగా ప్రశ్నించడం జరిగింది. లోక్ అదాలత్ లో కేసు రాజీకి సంబంధించి కోర్టు సిబ్బంది నుంచి కూడా కొన్ని వివరాలు అయితే సేకరించారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేయగా పట్టుకొని ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నటువంటి అప్పటి టీటీడీ ఏవిఎస్ఓగా ఉన్నటువంటి వై సతీష్ కుమార్ ను కూడా విచారించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే రెండోసారి ఈ సతీష్ కుమార్ ను ఆనాటి టీటీడీ విజిలెన్స్ ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ను రెండోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు రెండోసారి వస్తున్నటువంటి క్రమంలో 14వ తారీఖున అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైలు పట్టాల మీద సతీష్ కుమార్ తీవ్ర గాయాలతోటి శవమై కనిపించడం, పోలీసులు హత్య కేసుగా దీన్ని నమోదు చేసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కారణంగా వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది. నవంబర్ 21 తిరిగి విచారణ మొదలయ్యి టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి అధికారులు విచారించడం జరిగింది. అప్పటి టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని అలాగే చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా సిఐడి కార్యాలయానికి పిలిపించి విజయవాడకు పిలిపించి వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే పూర్తిస్థాయి విచారణ అయితే పూర్తయిపోయింది. ఈ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నార్ హైకోర్టులో సీల్డ్ కవర్ లో ఈ నివేదికనైతే సమర్పించబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్ సార్, ఇదే విషయాన్ని అందించడానికి మా ప్రతినిధి గిరినాథ్ కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గిరినాథ్, చెప్పండి, మరిన్ని అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ కోర్టు దీనికి సంబంధించి ఏ విధమైన తీర్పు వెలువరించే అవకాశం ఉంది? పరకామణి ఇష్యూకి సంబంధించి నిన్నటితో సిఐడికి ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసింది. ఇవాళ
సిఐడి అధికారులు ఆ పరకామణికి సంబంధించిన 156 పేజీలకు సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేశారు. ఇవాళ హైకోర్టులో కూడా ఈ యొక్క నివేదికను కూడా ప్రవేశపెడుతున్నారు. అయితే దాదాపు నెల రోజుల పాటు తిరుపతిలో మకాం వేసినటువంటి సిఐడి అధికారులు ఈ యొక్క నెలలో దాదాపు 35 మంది పైగా కూడా విచారించారు. నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నటువంటి ఏవిఎస్ఓగా ఉన్నట్టు సతీష్ కుమార్ కూడా విచారించారు. రెండోసారి విచారణ అనంతరం కూడా సరే తిరుపతికి వస్తున్నట్టు గుంతకల్ నుంచి వచ్చినప్పుడు సతీష్ కుమార్ రెండోసారి విచారణగా రావాల్సిన కోరినప్పుడు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క హత్య కేసులో కూడా సరే పోలీసులు దాన్ని నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారులు జేఈఓ ఈఓ మాజీ చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో మాజీ ఈఓ చైర్మన్ గా పనిచేటువంటి డ్రైవర్ని అదే విధంగా కోర్టులో ఏ విధంగా ఈ యొక్క కేసుకి సంబంధించి లోక్దల్లో 2023లో ఈ యొక్క కేసు నమోదైతే కొద్ది రోజుల్లోనే ఈ కేసుని లోక్దల్లో రాజీ కుదుర్చుకున్నప్పుడు ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నకు సంబంధించినటువంటి కోర్టులో కూడా సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు వాళ్ళని కూడా విచారించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఈ యొక్క పరకామణికి సంబంధించి అక్కడ పెద్ద జీఎంజ మఠానికి సంబంధించినటువంటి గుమ్మస్తగా పనిచేసిన రవికుమార్ సంబంధించిన సన్నిహితులను కూడా పిలిచి విచారించిన పరిస్థితి ఉంది. తిరుమల టూటం పోలీసులను కూడా విచారించిన పరిస్థితి. అయితే దాదాపు 40 మంది 35 నుంచి 40 మంది వరకు కూడా సరే ఈ యొక్క కేసుకి సంబంధించి కూడా అధికారులు సిఐడి అధికారులు విచారించిన క్రమంలో ఎట్టకేలకు బోమన ఏదైతే మాజీ చైర్మన్ ఉన్నాడు బోమన కరుణాకర్ రెడ్డి అప్పటి పాలక మండలి సభ్యులుగా ఏదైతే పోకల అశోక్ కుమార్ ఇలాంటి పలువురిని కూడా విచారించిన పరిస్థితి. వీళ్ళందరి వాంగ్మూలం తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏదైతే సమాధానం చెప్పారో దీనికి సంబంధించి కోర్టుకి ఇవాళ నివేదిక సమర్పించున్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క పరకామణి ఇష్యూ అయితే శ్రీవారి భక్తులకి మనోభావానికి ముడిపడిన అంశము. వేలాది మంది కోట్లాది మంది శ్రీవారి భక్తులు హుండీలో కానుకలుగా వేసేటువంటి ఈ యొక్క కానుకల్ని దోషిన కేసులో రవికుమార్ కి సంబంధించినటువంటి నివేదికను కూడా సరే దాదాపు ఈ యొక్క 156 పేజీల నివేదిక కూడా కోర్టుకి ఇవాళ సబ్మిట్ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సరే సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ప్రధాన సాక్షి అప్పుడు ఫిర్యాదుదాడైనటువంటి సతీష్ కుమార్ మృతి చెందడం ఆ తర్వాత ఈ యొక్క కేసు కూడా కొంచెం నీరుగారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా దాదాపు 35 మంది పైగా దీనికి సంబంధించినట్టు విచారించిన తర్వాత వీళ్ళందరి వాగ్మూలాలు కూడా సరే ఆ రిపోర్ట్ అయితే రెడీ చేసి హైకోర్టుకి అయితే సమర్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ వేచి చూడాలి. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కేసుకి సంబంధించి సీల్ కవర్ల సిఐడి అధికారులు ఈ యొక్క నివేదికను సమర్పిస్తారు. దీని ద్వారా కేసు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది లేదు ఈ యొక్క నివేదిక పూర్తిగా స్థాయిలో వాళ్ళకి కావాల్సిన సమాచారం వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి ఆగుతుందా లేకపోతే దీని తర్వాత కూడా కోర్టు ఆదేశాలతో ఈ యొక్క కేసు ముందుకు వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది.